అమ్మంటే ప్రాణం, కూతురంటే ఆ అమ్మకి లోకం. అడుగడుగున తోడుంటామనుకున్న ఆ ఇద్దరిని మృత్యువు కబలించింది. పచ్చని జీడి మామిడి తోట వారి రక్తంతో తడిసిపోయింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామ శివారులో ఈ రోజు ఉదయం దారుణ దృశ్యాలు బయటపడ్డాయి. తల్లి వెంకటలక్ష్మి, కూతురు వరలక్ష్మి నిర్జీవంగా పడి ఉన్న తీరు అక్కడ స్థానికంగా కలకలం రేపింది. ఈ మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహాలను పరిశీలించిన పోలీసులు వారిని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన వారిగా గుర్తించారు. వారి శరీరంపై బలమైన గాయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మృతదేహాలు వేరు వేరు చోట్ల పడి ఉండటంపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఎవరో వీరిని హత్య చేసి ఇక్కడ పడేసినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా నల్లమాడిలో తల్లి కూతుర్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒక్కసారిగా జీడి మామిడి తోటలో నిర్జీవంగా పడి ఉన్న మృతదేహాలను అక్కడ కొంతమంది స్థానికులు ఈ రోజు ఉదయం గమనించారు. స్థానికంగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని కూడా పరిశీలించారు. వారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తల్లి కూతుర్లుగా చెప్తూ ఉన్నారు. అనంత గ్రామానికి చెందిన వారుగా చెప్తూ ఉన్నారు. నిర్జీవంగా పడి ఉన్న తల్లి కూతుర్ల దేహాలపై, శరీరాలపై బలమైన గాయాలు కూడా ఉన్నట్టు గుర్తిస్తూ ఉన్నారు పోలీసులు. దీంతో ఎవరైనా వాళ్ళిద్దరిని కూడా చంపేసి అక్కడికి తీసుకొచ్చి పడేశారా, అసలు చంపాల్సిన అవసరం ఏముంది అన్న దానిపైన పోలీసులు ప్రస్తుతం అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం జీడి మామిడి తోటలో అక్కడ స్థానికంగా ఉన్న ఒక అతను వాళ్ళిద్దరి మృతదేహాలను కూడా గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. చూడొచ్చు, వాళ్ళకి సంబంధించిన వస్తువులు, హ్యాండ్ బ్యాగ్ కావచ్చు, జ్యువెలరీ, స్పెక్స్, పౌడర్ డబ్బాలు ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎవరైనా చంపి అక్కడ పెనుగులాట ఏమన్నా జరిగిందా, లేకపోతే దారి దోపిడియా, లేకపోతే కావాలనే పగబట్టి చంపేశారా అన్న దానిపైన ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులైతే. వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, అన్నీ కూడా ప్రస్తుతం అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఘటనా స్థలంలో. అసలు ఏం జరిగింది, వీళ్ళకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా, ఎవరైనా చంపేశారా, దారి దోపిడీ జరిగిందా, ఏం జరిగింది అన్న దానిపైన పోలీసులు అయితే సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లికి చెందిన తల్లి కూతుళ్లుగా వీళ్ళిద్దరిని కూడా గుర్తించారు పోలీసులు. వారి ఆధార్ కార్డు ఆధారంగా అక్కడ కనిపిస్తోంది కదా మనకు. వారి శరీరంపై కూడా బలమైన గాయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిద్దరు మృతదేహాలను అయితే ప్రస్తుతం పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఇంకా పోస్ట్ మార్టం డీటెయిల్స్ వస్తే కానీ మనకు అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయారు, ఏ ప్రాంతంలో అంటే ఏ టైంలో చనిపోయారు అన్న దానిపైన పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏంటిది? రైట్, మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ సాగర్, ఇద్దరు తల్లి కూతుర్లు ఇవాళ ఉదయం నిర్జీవంగా పడి కనిపించారు అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు. పోలీసుల దగ్గర ఉన్న సమాచారం ఏంటి, వీరికి సంబంధించి ఇప్పటిదాకా ఏం తేల్చారు? తూర్పు పశ్చిమ ఏలూరు జిల్లాకి సంబంధించి బోర్డర్ గా ఉండి, అంటే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలానికి సంబంధించిన అనంతపల్లికి చెందిన తల్లి కూతులుగా అయితే గుర్తించారు. తల్లి మృతదేహంపై బలమైన గాయాలు ఉన్నాయి, తల మీద బలమైన గాయాలు ఉన్నాయి. రెండు బాడీలు కూడా డీకంపోజ్ అయిపోయి కనీసం దగ్గర వెళ్ళటానికి కూడా వాసన వల్ల అక్కడ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. దీంతో పోలీసులు కొంత మాస్కులు అవి పెట్టుకుని దగ్గరికి వెళ్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్న వారి బ్యాగ్ను బట్టి తల్లి కూతులుగా గుర్తించారు. వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అసలు ఎప్పుడు వారు ఈ ఏరియాకి వచ్చారు, ఎప్పుడు మిస్ అయ్యారు, ఎందుకంటే మిస్సింగ్ కంప్లైంట్ ఏమన్నా నమోదైందా అన్న దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వడ్డే
వెంకటలక్ష్మి తల్లిగా వరలక్ష్మి కూతురుగా చెప్తున్నారు. కూతురు బ్లైండ్, ఆమె కొద్దిగా బ్లైండ్ అని చెప్తున్నారు. ఏలూరు మున్సిపాలిటీలో ఆమె పనిచేస్తూ ఉంటుంది. 3-4 రోజుల క్రితం ఫంక్షన్ గాని తాడేపల్లిగూడెం వెళ్లారు అని చెప్పి వారి బంధువులు చెప్తున్నట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే వారు ఈ జీడి మామిడి తోటకి ఎందుకు వచ్చారా, ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా, లేకపోతే ఎవరైనా లిఫ్ట్ అడిగితే మార్గ మధ్యలో ఏదన్నా అఘాయిత్యం చేశారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించే క్రమంలో ఉన్నారు. వారి బంధువులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే వరలక్ష్మి తలపై ఉన్న వెంకటలక్ష్మి తలపై ఉన్న బలమైన గాయాలను బట్టి హత్య జరిగింది అనే కోణంలో ప్రాథమికంగా అయితే పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. సుమతి, ఎప్పట్లోగా పోస్ట్ మార్టం నివేదిక వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే నిర్జీవంగా పడి ఉన్నాయి, కనిపించినప్పటికీ కూడా కుళ్ళిపోయిన వాసన వస్తోంది. మాస్కులు వేసుకుని, అంటే బహుశా 2-3 రోజులు అయి ఉంటుందా వాళ్ళు చనిపోయి? సుమారుగా 3 రోజులు అయ్యే ఉండే అవకాశం ఉందని పోలీసులు అయితే ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. అసలు తల్లి కూతుళ్ళు ఇంత మారుమూల నిర్మానుష్య ప్రాంతానికి ఎందుకు వచ్చారు? అయితే వారికి అక్కడ ఏమీ అంటే ఆత్మహత్య చేసుకున్న కారణాలతో ఆత్మహత్య చేసుకున్నది ఏమి అక్కడ అవశేషాలు ఏమి కనపట్లేదు అన్నారు. అయితే తల్లి వెంకటలక్ష్మికి సంబంధించి తల మీద బలమైన గాయం ఉంది కాబట్టి హత్య జరిగిందా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి ఒంటి మీద ఉన్న బంగారం కూడా కనపడటం లేదు. సుమారుగా 6 కాసుల బంగారం ఉండాలి, అది కనపట్లేదని అయితే పోలీసులకు బంధువులు చెప్పినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ రోజు తెల్లవారుజామున ఆ తోటలోకి వెళ్ళినటువంటి వారికి మృతదేహాలకు సంబంధించి బాగా వాసన రావటం, ఏదైనా జంతువు చనిపోయి ఉంటుందని ముందుగా అనుకున్నారు. ఏం జంతువు అయితే పక్కన పడేద్దాం అన్న దాంట్లో ఆ దగ్గరికి వెళ్ళిన రైతులకి మృతదేహాలు కనపడటంతో వారు కంగారు పడి పోలీసులకి సమాచారం అందించారు. ఏలూరు జిల్లా చేబ్రోలుకి సంబంధించినటువంటి పోలీసులు కొంత ఇది సరిహద్దుగా ఉండటంతో ముందు అక్కడ దేవరపల్లికి అనుకున్నారు. మరలా అక్కడ నుండి ఏలూరు జిల్లాకి రావడంతో ఏలూరు జిల్లాకి సంబంధించి చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో చేబ్రోలు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సాగర్, థ్యాంక్ యూ.